హలో అండ్ వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ ఆయుష్. సో ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్యమైన కారణం మ్యూచువల్ ఫండ్స్ గురించి అవేర్నెస్ పెంచడానికి. ప్రతి ఒక్కరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేస్తేనే మనకు లాభం ఉంటుంది, చిన్న చిన్నగా పెట్టుబడి పెడితే ఏం రాదు అని అంటారు. అది కొంతవరకు నిజం, కానీ ఒకే కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇంకో పాయింట్ ఉంటుంది. అది మనం పెట్టే పెట్టుబడి కంటే కూడా ముఖ్యమైన విషయం. అదేంటంటే మనము మార్కెట్లో ఎంత పెట్టుబడి పెడుతున్నాము, ఎస్ఐపి అయినా లంసమ్ అయినా, దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత కాలం వరకు మనం మార్కెట్లో ఉంటున్నాము. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకని మార్కెట్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నారు, పర్సన్ బి ఉన్నారు. పర్సన్ ఏ 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేశారు, పర్సన్ బి కూడా ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇక్కడ పర్సన్ ఏకి పర్సన్ బికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పర్సన్ ఏ అర్లీగా స్టార్ట్ చేశారు, అంటే ఏజ్ 25 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు. ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అప్ టు 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఇన్వెస్ట్ చేశారు. అదే సేమ్ 10,000 రూపీస్ ఏం స్టెప్ అప్ అలాంటిది ఏం చేయలేదు. 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ 25 to 35 ఇయర్స్ వరకు ఏజ్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు. అంటే 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ అని ఇక్కడ మనం అనుకోవచ్చు. దాని తర్వాత 35 తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది ఆపేశారు. సో ఎస్ఐపి ఆగిపోయిన తర్వాత కూడా 35 నుంచి 60 వరకు ఆయనకి ఏజ్ వచ్చే వరకు ఆ డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది అలానే ఉంది మార్కెట్లో. అంటే టోటల్గా ఆయన పెట్టిన పెట్టుబడి ఈ 10 ఇయర్స్లో 12 lakh రూపీస్. యావరేజ్గా ఇక్కడ మనం 12% రిటర్న్స్ అనుకుందాం. 12% రిటర్న్స్ అనుకున్నప్పుడు ఆయనకు వచ్చే ఇక్కడ రాబడి 11 crore రూపీస్ అవుతుంది. అదే పర్సన్ బి వచ్చేసి 35 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసి అప్ టు 60 వరకు అదే 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. ఆయన కూడా 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. ఈయనకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. ఈయన 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారు. అంటే టోటల్గా పర్సన్ ఇన్వెస్ట్ చేసింది 12 lakhs, పర్సన్ బి ఇన్వెస్ట్ చేసింది 30 lakh. సేమ్ 12%తో ఇక్కడ మనం చూసుకుంటే కార్పస్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఓన్లీ 1.9 crores. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా మనం లాంగ్ టర్మ్ ఆలోచనతో రావాలి. ఇప్పుడు వచ్చి 5 ఇయర్స్లో కానీ 10 ఇయర్స్లో కానీ డబుల్ అయిపోతాయి, లేదంటే ఒక 1 crore 2 crores 5 crores అయిపోతాయి అంటే అలా అవ్వదు. మార్కెట్కి మనం టైం ఇవ్వాలి. ఎందుకంటే మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్లో సైకిల్ పీరియడ్గా నడుస్తుంది. ప్రతి సంవత్సరం రిటర్న్ రాకపోవచ్చు, కానీ 3-4 ఇయర్స్ తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు ఈ 3-4 ఇయర్స్ ఏదైతే ఇంతకుముందు రాలేదో దాన్ని కూడా కవర్ చేసుకుని ఒకేసారి మార్కెట్ ఇస్తుంది. ఇది మనం ఎన్నోసార్లు చూసాం. మార్కెట్ హిస్టరీలో కూడా మనం ఒకవేళ చూసుకుంటే కొన్ని ఇయర్స్ మనకి ఎటువంటి రిటర్న్స్ రాకపోయినా కానీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మార్కెట్ అవుట్ పర్ఫామ్ చేసేస్తుంది. అందుకే మార్కెట్లో ఎప్పుడన్నా సరే మనం లాంగ్ టర్మ్ ఆలోచనతో వస్తే, ఎక్కువ కాలం మనం పెట్టుబడి పెట్టి ఉండాలి ఇక్కడ అనుకుని వస్తే ఖచ్చితంగా మనం డబ్బులు అనేది గ్రో చేసుకోవచ్చు. కానీ చిన్న పెట్టుబడులు పెడితే మనకు ఏం రావు అలా ఏమి ఉండదు. మీరు 500 రూపీస్తోనే స్టార్ట్ చేసుకోవచ్చు, 1000 రూపీస్తోనే స్టార్ట్ చేసుకోవచ్చు, 5,000తోనే స్టార్ట్ చేసుకోవచ్చు, 10,000తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో ఎలాగైనా మన ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి, జీవితాంతం ఒకే ఇన్కమ్ మీద ఎవరు ఉండరు కాబట్టి, అది శాలరీ అయినా మీరు బిజినెస్ చేసినా కానీ మన ఇన్కమ్ పెరిగిన కొద్దీ 5%, 10%, 20% ఎంతో కొంత మనకు అనుకూలంగా ఉన్నంత వరకు మనము ఒకవేళ మన ఇన్వెస్ట్మెంట్స్ని కూడా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ రోజే మీ ఎస్ఐపిని స్టార్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే ప్రాసెస్ ఎలా చేయాలి, కంప్లీట్ గైడెన్స్ నేను ఇస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.